రవికాంత్, ఎటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా? అక్కడ కడియం శ్రీహరి ఉన్నారు, ఆయన మారిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు, ఎట్లా మాట్లాడిండ్రు, ప్రజలంతా అన్ని గమనిస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతుంది? స్వేచ్ఛ ముఖ్యంగా ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి అన్న చర్చ మాత్రమే ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి. ముందుగా ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు చేసి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల అందరి పరిస్థితి, ఒక 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి జడ్జీల వ్యాఖ్యలు కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ స్పీకర్ ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆ అంశం మీద ఎప్పుడు ప్రస్తావిస్తారు, చర్యలేంటి, దానికి సంబంధించి జడ్జీలు మాట్లాడుతూ ఏదైతే పదవీకాలం ముగిసేటప్పటికి 5 ఏళ్ల కాల పరిమితి ముగిసేటప్పటికీ చర్యలు తీసుకుంటారన్నటువంటి మాటలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి. పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలుంటాయి, ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, ఆ తీర్పు అదే ఆ విధంగానే ఉంటుందన్నటువంటి సంకేతాలు అయితే మొన్న జరిగినటువంటి 3వ తేదీన జరిగినటువంటి విచారణ సందర్భంగా ముఖ్యంగా ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యే పదవులను రద్దు చేయాలనే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భాన్ని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పూర్తిగా ఏదైతే నియోజకవర్గాల వారిగా మనం చూసినట్టయితే అభివృద్ధి కోసం జాయిన్ అవుతున్నాము అని చెప్పిన పక్షంలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏదైతే కడియం శ్రీహరి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇవాళ పార్టీ ఫిరాయించాలన్నటువంటి స్పష్టత వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ ఇప్పించిన సందర్భంగా కూడా వెల్లడైన పరిస్థితి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసిన సందర్భం. ఇటీవలి కాలంలో మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు నీళ్ల విషయంలో కావచ్చు, ఏదైతే అనేక ప్రాజెక్టులకు సంబంధించి, పనులకు సంబంధించి, ఏవైనా పథకాలకు సంబంధించి, కొత్త పనులకు సంబంధించి పూర్తిగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్కే మళ్ళీ నిధులు మంజూరయ్యాయనే విధంగా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తూ కొత్తగా మేమే నిధులు తెచ్చాము, కొత్తగా మేమే ఆ పనులను శాంక్షన్ చేశామనే విధంగా నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే తరహా అయినటువంటి మాటలు వినిపిస్తున్నాయి. గతంలోనూ అనేక సందర్భాల్లో కడియం శ్రీహరిని ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా తులం బంగారం, ఏదైతే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు కదా, అది ఎటుపోయింది ఆ హామీ అనే విధంగా కూడా ప్రశ్నించిన పరిస్థితి ప్రతి సందర్భంలోనూ దాటవేస్తున్న క్రమాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నెల 10వ తేదీన ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఏ విధమైన తీర్పు వస్తుందో ముందుగానే గ్రహించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ దానం నాగేందర్ ఇంట్లో ఏదైతే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో తమ సమస్యలు చెప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు మా పదవులు పోతే ఏంటి పరిస్థితి, మా ఎమ్మెల్యేల పదవులను రద్దు చేస్తే, డిస్క్వాలిఫై చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి చర్చించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిన్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిగిన సందర్భంగాను సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినప్పటికీ తను స్పందించలేదు, తను మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని మనకు స్పష్టంగా సమాచారం అందిన నేపథ్యంలోనే ఇవాళ వాళ్ళు రహస్యంగా భేటీ కావాల్సిన సందర్భం ఏర్పడిందన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా 10వ తేదీన ఈరోజు సంచలనమైన తీర్పు వస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే విధంగా కావచ్చు, యావత్ భారతదేశానికి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించే విధంగా ఏదో ఒక అద్భుతమైన తీర్పు, సంచలనమైన తీర్పు వస్తుందన్నటువంటి దృక్పథం అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి కూడా అర్థమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మేధావి వర్గం కావచ్చు, రాజకీయ వర్గాల వైపు నుంచి మనకు వినిపిస్తున్నమాట. ఆ రోజు ఏదైతే ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇప్పటికే జస్టిస్ గవాయ్ కావచ్చు, మరొక జస్టిస్ సంబంధించి వాళ్ళు స్పష్టంగా చెప్పిన పరిస్థితి, ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన చట్టాన్ని ఎలా అమలు చేస్తారు, స్పీకర్ తుది నిర్ణయం స్పీకర్ చేతిలోనే అంతా ఉన్నప్పటికీ 5 ఏళ్ల కాలపరిమితి ఉంది. అప్పటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 13-14 నెలలే అవుతా ఉంది కాబట్టి పూర్తిగా యావత్ ఏదైతే కాలపరిమితి పూర్తయ్యే సమయానికి నిర్ణయం తీసుకుంటారో అప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు వాళ్ళ
సంచలనంగా మారిన పరిస్థితి. ఆ వ్యాఖ్యలు ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కలవడానికి కారణము ఏదో ఒక సంచలనాత్మక తీర్పు ఇవాళ ఫిబ్రవరి 10వ తేదీన వస్తున్నటువంటి ఒక గుబులు భయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రజల కోణంలోనే ఆలోచిస్తే కడియం శ్రీ గారు కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు పార్లమెంటు ఎలక్షన్స్ జరిగి కూడా సంవత్సరంగా వస్తున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి నినాదంతో ఇవాళ అధికార పార్టీలో ఉంటేనే నిధులు వస్తాయి, అధికార పార్టీలోనే ఉంటే పనులు జరుగుతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది, పథకాలు అందుతాయని చెప్పిన పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో మీరేం చేశారని ప్రజల నుంచి స్పష్టంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆ నియోజకవర్గంలో మనం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అనేక వివాదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ప్రశ్నించే యువకుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కేసులు నమోదు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికోట రాజయ్య స్పష్టంగా ఒక ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి 6 నెలల కాలంలో 6గురిపై అక్రమ కేసులు బనాయించి ఇవాళ గతంలో ఉన్నటువంటి టీడీపీ హయాంలో గతంలో కడియం శ్రీహరి ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయించేవాడో ఇవాళ అలాంటి తరహా కేసులు నమోదవుతున్నాయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలంతా కూడా తిరుగుబాటుకు సిద్ధమై ఉప ఎన్నికలు వస్తే చిత్తుగా ఓడించే పరిస్థితి తప్పదనే విధంగానే ఇవాళ సమావేశం జరిగినట్లుగా కూడా మనకు అర్థమవుతాం.